నమస్కారం. మా అమ్మ దుషన్నగారు దుర్గవ్వ, సర్పంచి, నేను పర్వయ్య, మండల్ గ్రామం ఎక్కపల్లి, లింగంపేట మండల్, కామారెడ్డి డిస్టిక్. సార్ నమస్కారం సార్. మాది ఎక్కపల్లి రవీందర్, ఉప సర్పంచి రవీందర్. మీ గ్రామంలో మీరు గుర్తించిన సమస్యలు? మా గ్రామంలో సార్ ఫస్ట్ వాటర్ ట్యాంకు ఎప్పుడో 95 లో కట్టింది ఉన్నా సార్. వాటర్ ట్యాంకు 95 లో కట్టింది ఉన్నది. ఆడ పొచ్చలు లేచిపోతున్నాయి. నీటి సమస్య బాగుంది. దాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాము. ఎమ్మెల్యేని అడిగే ఒకసారి చెప్పినాము, మళ్ళీ చెప్పాలని ఉన్నది. నీటి సమస్య మాత్రం బాగున్నది సార్. ఇంకొకటి సజ్జనపల్లి, సంగనాయక్ తండా మధ్యలో ఎక్కపల్లి విలేజ్ ఉన్నది సార్. దీంట్లో ఏమైతుందంటే అవస్థ ఏదైనా హాస్పిటల్ పోవాలన్నా కానీ లింగంపేటను పోవాలి, ఎల్లాడైనా పోవాలి, లేకుంటే ఎటన్నా దూర ప్రాంతాల చిన్న సమస్య రాగానే కానీ ఇన్ని లింగంపేట ఎల్లాడైనా పడింది. కాబట్టి పల్లె దవాఖాన ఎమర్జెన్సీ ఉన్నది సార్ ఇక్కడ. ఎందుకంటే ఇది నడుమున్నది కాబట్టి పల్లె దవాఖాన మాకు ఈడ కావాలని బాగా కోరుకున్నది. అది కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాము. ఊరు సమస్య మాత్రం బాగా వెనుకబడి ఉన్నది, మొత్తం వెనుకబడి ఉన్నది. అప్పటి నుంచి అంతే ఉన్నది. 4-5 ఇళ్ళు వచ్చిన ఇళ్ళ కోసం ఎమ్మెల్యే దృష్టిలో తీసుకుపోతాము. ప్రతి గుడిస అవన్నీ ఇల్లు చూసి, మురికివాడలు అవి, సిసి రోడ్లు, బతుకమ్మ రోడ్ మాత్రం బాగా దూరం ఉంది. దానికి స్తంభాలు, రోడ్డు కంకర్ రోడ్డుతో పోసి సిసి రోడ్ వేయాలనుకున్నాము. ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాం సార్. నీటి సమస్య మాత్రం బాగున్నది సార్. దానికి సహకరించాలని ఈ టాటా మీకు వచ్చిన దానికి ధన్యవాదాలు. క్రాంతి మీడియా కూడా ధన్యవాదాలు. బస్సు సౌకర్యం మొత్తం లేదు సార్. పర్మల్ బస్సు ఉండే, అప్పుడు పర్మల్ బస్సు ఉండే బంద్ చేసారు. బిక్కునూరు, శివాపూర్, విసన్పల్లి, ఎక్కపల్లి, సజ్జనపల్లి, పర్మల్ల, చెప్పల్లి, అయ్యపల్లి జీపీ గొయ్యి తీర్మానం తీసుకొని పోయి మేనేజర్కి ఇచ్చేసిన సార్. డిపో ఇచ్చేస్తే జూన్ నుంచి వరుస చేస్తున్నాడు. ఇప్పుడైతే అక్కడక్కడ ఎగ్జామ్ ఉంది కాబట్టి సెట్ చేసినాం. ఆయన కూడా మంచి స్పందించలేదని కాదు. అక్కడక్కడ ఉన్న బస్సులకు ఇప్పుడు ఎగ్జామ్ కు నేను మోసం చేసిన అయితే సర్పంచ్ సార్ కంపల్సరీ జూన్ నుంచి వరుస చేస్తాను అన్నాడు. కాకపోతే మండే నుంచి ఒక అలవాటు పడడానికన్నా ఏఈ సార్ అని రిక్వెస్ట్ చేసినాం. మరి మండే రోజు ఇలా రాలేదు. దాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి మళ్ళీ తీసుకెళ్తాము. సార్ మాకు వేస్తాడన్న నమ్మకం కూడా ఉండే, వేస్తుండొచ్చు కూడా సార్ ఇవాళ వస్తాను అన్నాడు. ఇంకా రాలేదు. ఒకవేళ రాకపోతే అది ఎమ్మెల్యే దృష్టి దాకా పోయి మళ్ళీ మేము రిక్వెస్ట్ గా అడుగుతాం సార్. ఇప్పటికైతే తాత్కాలికంగా ఉన్నాయి సార్. మా అమ్మ ఎక్కించి ఉంచి మేము ఆడాడపోతే మాతో అయింది, మేము చేస్తున్నాం. ఇంకా బడ్జెట్ వాళ్ళే లో బడ్జెట్ ఉంది, గ్రామ పంచాయతీలో బాకీ ఉన్నది. ఇంకా మాతో నైనా సమస్యలు చేస్తున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. కొత్త బిల్డింగ్ గ్రామ పంచాయతీ లేకుండే కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేసినాం సార్. కడుతున్నాం ఆల్రెడీ, పిల్లలు లేస్తున్నాయి. ఇక ఒకటి సింగిల్ ఫేజ్ మోటార్ పైప్ లైన్ లేకుండే, ఆ పైప్ లైన్ చెడిపోయిందని అంటే ఒక 100-200 మీటర్లు పైప్ లైన్ తీసుకొచ్చి పరిచినాం సార్. ఇక మాతో ఇప్పుడు డెవలప్ కోసమే ఎదురు చూస్తున్నా సార్. ఎమ్మెల్యే స్పందిస్తాడు, ఆ నమ్మకం ఉంది నాకు. ఖచ్చితంగా స్పందిస్తా సార్. వాడి గురించి వాటర్ అయితే వాటర్ పొలం బాగా వస్తారు మా వాడికి అయితే. వాటర్ బాగా వాళ్ళు ఇప్పుడు ఒక రోజు నల్ల రాలేదనుకో నీళ్ళే ఉండే అసలు. మంది నల్లకు పోయి ఎత్తుకోవాలి, బోర్ లేదు, ఏం లేదు, బయటకు పోయి ఎత్తుకోవాలి. మా వాడికి అయితే బాగా నీళ్ళ గురించి బాగా కాదు ఉంది. వాటర్ సమస్యను ఇప్పుడు రాబోయే సమ్మర్ చాలా ఎక్కువగా నేను ఒకటే అనుకుంటున్నా సార్. నేనేం చేస్తా ఏం కథ, నేను ఎమ్మెల్యేలు కాదు ఏం. మన వచ్చిన ఫండ్స్లలో ఫస్ట్ నీళ్ళదే ప్రైవేట్ సార్. నీళ్లు లేకపోతే పబ్లిక్ ఒప్పుకుంటారు సార్. నాకు కూడా తెలుసు సమస్య. ఉప సర్పంచ్ గా నీళ్ళ ప్రాబ్లం ఉన్నదని అంటాను కాబట్టి ఉప సర్పంచ్ కూడా బాధ్యత. ఆ ఉప సర్పంచ్ మేము పోయి ఏదన్నా బోర్ వేసుకుంటామా, పైప్ లైన్ వేస్తామా, ఆయన బాధ్యుడే, మా అమ్మ కూడా బాధ్యులే. నేను డాక్టర్ ఆయన కొడుకు కూడా మనం కూడా అమ్మ సహకరిస్తాం సార్. నేను 2099 చెప్పల్ సంగారెడ్డి ఉప సర్పంచ్ చేసిన సార్. చేసి రాజకీయము 2005 దాకా దానిలో అన్నా. ఇక 2 సార్లు ఓడిపోయినా. ఒక ఎంపీటీసీగా చేసి ఓడిపోయినా, టీడీపీ నుంచి చేసిన. మళ్ళీ ఒక సర్పంచ్ కూడా ఓడిపోయినా. మొన్న ఇక్కడ మా విలేజ్ ఓడిపోయినా తక్కువ మెజార్టీతో. ఇక లేడీస్ యాక్ట్ ఉండే, అది వరుసగా నాకు 4 పిల్లలు ఆరాత లేకుండే. మా అమ్మను పట్టుకునే తెల్లాన్న. ఇప్పుడు కూడా మా అమ్మ మీద వేసిన. ఇప్పుడు ఓడిపోయినా అని చెప్పేసి మా సహకరించి మొత్తం డిపాజిట్ గలతంటే మనకే వేసారు సార్. 1 సైడ్ వేసారు. ఇది ఏమైనా చేస్తా కానీ నీళ్ళ సమస్య, ఊరు సమస్య,
నేను ఎమ్మెల్యే కాలు పట్టుకుంటున్నా, ఏం చేస్తున్నా, ఎమ్మెల్యే దగ్గర బద్దలు ఏం చేస్తున్నా కానీ సమస్యలు పరిష్కరిస్తానికి వచ్చిన సార్. మీ ఎమ్మెల్యేతో మీకున్న సంబంధం లేదు? సంబంధాలు ఏంటంటే 10 సంవత్సరాల సంబంధం ఉన్నా సార్ నాకు. నేను ఆయన సైకిల్ దొక్కినప్పుడు నేను సైకిల్ దొక్కిన, ఉట్టిపల్లి సంఘం నుంచి స్టార్ట్ చేసిండు, నేను కూడా ఆయన సోపతే సైకిల్ దొక్కింది. ఆయన బాగా సంబంధం ఉంది. సంబంధం అని కాదు కానీ ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా నాకు అంత పరిచయం ఉంది, చేస్తానే నమ్మకం ఉంది. మీరు మీకు గెలిపించిన ప్రజలకు మీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలంటే సమస్యలన్నీ చిన్న చిన్నగా అన్ని ఉంటాయి సార్. సమస్యలు సర్దుకుంటా, ఏదన్నా తప్పైతే ఒప్పుకుంటా, వాళ్ళంతా మన కులమే కాబట్టి ఒకటే కులం కాబట్టి సహకరిస్తారు, వాళ్ళకు కూడా నేను సహకరిస్తా సార్. మీ గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు ఎన్ని వచ్చినాయి? ఒక 6 వచ్చినాయి సార్. ఇంతవరకు 2 పిల్లలు లేచినాయి, 2-3 ఇంకా 2-3 లేస్తుంది. మీ గ్రామంలో మన వృద్ధాప్య పింఛన్లు కానీ వికలాంగ పింఛన్లు కానీ? వృద్ధాప్య పెంచింది సార్, ఇంచుమించు నేను చేసినాయి సార్, కంటిన్యూ నేను చేసినాయి. సర్పంచ్ వాళ్ళు ఉన్నాయని మా ప్రజల పూర్తిగా తెలుసు మొత్తం ఓల్ చేసిరు అనేది. నేనేం చేసినా ఓల్కాలు పట్టుకున్నా ఏం చేసినా కానీ పెన్షన్లు మనమే ఉన్నాయి సార్, చేసినవే ఉన్నాయి, మనమేం చేసినవే ఉన్నాయి ఇప్పటికి. దీని మీద వేరే వాళ్ళు అన్ని టైం కూడా అధికారం లేదు. ఇప్పుడు మొగలు చచ్చిపోతే కంపల్సరీ వస్తుంది సార్, అది నేను చేస్తే వచ్చింది సార్, గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ 65 ఏళ్ళు నిండి అనుకో, అదే వస్తుంది కదా సార్, 61 దాటితే అట్లా వచ్చినాయి. మనతోనైనా మనం చేసినాం. ఒకవేళ భర్త వెళ్ళిపోయి భార్య ఉన్న వాళ్ళకు అది కంపల్సరీ రావాల్సింది, వాళ్ళకి వచ్చింది. మీ నెలంతా మీ నెలలు అన్నాం సార్. ఈ గ్రామంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? స్కూల్ సమస్య బాగా వెనుకబడి ఉన్నది సార్. అప్పట్లో ఏమైందంటే చెట్పల్ సంగారెడ్డి ఉన్నత పాఠశాల, చెట్పల్ సంగారెడ్డి ఆమ్లెట్ విలేజ్ ఉండే సార్. ఎస్సీ ఉన్నత పాఠశాల 10వ తరగతి దాకా అక్కడనే ఉంది. ఇక్కడ 4వ తరగతి దాకా ఉంది. సజ్జంపల్లి 8వ తరగతి దాకా ఉంది. ఇప్పుడు తండ, సజ్జన్పల్లి, ఎక్కపల్లి నడుమ ఎక్కపల్లి ఉన్నాయి సార్. ఇక్కడ ఒక 7వ తరగతి దాకా పెంచితే మేము ప్రయత్నాలు చేస్తున్నాం సార్. నాతో అవుతుందని కాదు, నాకు మొత్తం హెల్ప్ చేసుడే నాకున్న అలవాటు. ఆఫీసర్ ఎమ్మెల్యే దగ్గర పోతే నా కాలు పట్టుకుంటున్నా, ఇంకోలే పట్టుకుంటున్నా, ఇంకోలే సమస్య తల్లాడతా. నేనున్నప్పుడే కావాలని లేదు సార్. మనం తల్లాడితే ఇంకో వచ్చిన వాళ్ళు చేస్తాం, దాని సమస్య ఏమో సార్. ఇప్పుడు నేను ఇప్పుడే ఉన్నా, ఇప్పుడే అయితే బిల్డింగ్ టాక్ ఇప్పుడే అవుతుంది, నేను ఇప్పుడే చేస్తాను అంటలే. మనం ప్రపోజల్లో పెడితే ఇంకా ముందు వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కదా సార్, చేస్తారు. మీ గ్రామం మారుమూల ప్రాంతంలో ఉన్నది కాబట్టి వైద్య విషయంలో, పల్లె దవాఖాన విషయంలో మీరు ఎమ్మెల్యే మీ పాలకవర్గం ఏ రకంగా తీసుకెళ్ళి ఏ రకంగా తీసుకుపోతారంటే సార్, ఇంతకుముందు ఒకసారి చెప్పినాము. ఇప్పుడు మొత్తం వార్డు మెంబర్లతో మాకు పాలకవర్గం పోయి సజ్జన్పల్లి సంగనాయక తండం అది ఉన్నది. ఎటు పోవాలన్నా 15 కిలోమీటర్ల దూరం బయట ఉంది. ఒక గోళీ లేదు, సూదికి లేదు, నర్సులు లేరు. మాకు ఇక్కడ తప్పది, పల్లె దవాఖాన తక్షణమే ఏర్పాటు చేయని బతులాడతాము. దాని మినిస్టర్ రోల్ ఉన్నారు, మినిస్టర్ దగ్గర కన్నా పోయి ఏమన్నా చేయన్నా, నువ్వు మాత్రం శాంక్షన్ చేయమని అడుగుతాం సార్. అన్న మీ నుంచి ఎమ్మెల్యే గారికి ఏదైనా అడగాలనుకుంటే, ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? వాళ్ళు మా నుంచి ఏం చెప్తారు సార్, గిట్ల సమస్య ఉన్నది సార్. గ్రామ పంచాయతీ నుంచి బాగా వెనుకబడి ఉన్నది. గ్రామ పంచాయతీ అయితే ఒకటి కడుతున్నాము, పల్లె దవాఖాన ఒకటైతే రావాలా. ఇప్పుడు స్కూల్ మాత్రం 7వ తరగతి పెంచాలి. రోడ్లన్నీ వెనుకబడి ఉన్నాయి, ఇల్లు బాగా కావాలి. ఇంకా 25 కావాలి, గుడిసెలు ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ విడతల రాసి ఇచ్చినాము, వెంటనే అది సార్. లేకపోతే ఉన్న వాళ్ళకు మాకు చెడు పేరు వస్తుంది. ట్యాగ్ మాత్రం కొత్త శాంక్షన్ చేయు. మనం ఉన్నంత సేపట్లో అవుతుందా పోతా తర్వాత కానీ శాంక్షన్ అయితే చేస్తే అచ్చటోళ్ళ కన్నా ఫ్యూచర్ ఉంటుంది కదా సార్ పిల్లలకు. ఈ విద్యా వ్యవస్థలు అయితే బాగా వెనకబడి ఉన్నారు సార్. విలేజ్ లో ఒక్క ఉద్యోగం లేదు. ఇప్పుడు 1000 జనాభా ఉన్నారు సార్. ఇక్కడ విఆర్ఈ నుంచి వచ్చిన పోస్టులే. ఇప్పుడు మస్కూర్ పని అంటే ఎట్లుంటుంది సార్, దాంతోనే ఒక 3 చేస్తున్నారు తప్ప డైరెక్ట్ ఒక జాబ్ కొట్టింది ఇక్కడ లేదు సార్. నేను విద్యా వ్యవస్థకు ఒకటి నమస్కరించి చెప్తున్నా, మా విలేజ్ లో కూడా చెప్తున్నా, పిల్లలకు రాజకీయం ముఖ్యం కాదు, విద్య ముఖ్యము. మీరు చదువుకోండి. ఎక్కపల్లిలో ఒక ఉద్యోగం మూలకండ వస్తే ఫస్ట్ సన్మానం చేసేది నేనే. వాళ్ళని చూసి ఇంకోళ్ళు చేస్తారు, ఇంకోళ్ళని చూసి ఇంకోళ్ళని చేస్తారు. ఏదో నేను వచ్చినా నువ్వు చదువుకో ఆటలాడు కాదు. ఒక విద్యా వ్యవస్థలో నేను ఉద్యోగం చూడాలని ఉంది, దాని మీద పట్టుబడి చదువుకొని ఉద్యోగం చేయాలని, విలేజ్ లో ఫస్ట్ ఉద్యోగాలు కావాలని నేనైతే నమస్కరిస్తున్నా సార్ విలేజ్ కి.